నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 19 వరకు వార ఫలితాలు. ఈ వార ఫలితాలు మకర రాశి వారికి గోచారంలో గ్రహాల స్థితి యుతి దృష్టిలను అనుసరించి మకర రాశిని అనుసరించి ఏ ఏ స్థానాల్లో సంచరిస్తున్నారు అంటే గనక, తృతీయంలో 5 గ్రహాలు: రాహువు, బుధుడు, శుక్రుడు, శని, రవి 15 వరకు, 16 నుండి చతుర్థంలో. ఇక పంచమంలో గురువు, సప్తమంలో కుజుడు, నవమంలో కేతువు. ఇది గ్రహాల స్థితి మకర రాశిని అనుసరించి ఇలా స్థితి పొంది ఉన్నారు. అయితే ఈ వారంలో చంద్రుడు కన్యా రాశి, తులారాశి, వృశ్చిక రాశి, ధనుసు రాశి మీదుగా చంద్ర సంచారం ఉంటుంది. ఈ చంద్ర సంచారాల ఆయా నక్షత్రాల మీద ఆధారంగా గ్రహాల స్థితి గతులను బట్టి ఈ మకర రాశి వారికి ఈ వారంలో ఎలా ఉంటుంది అంటే కనుక మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. అంత పెద్దగా అనుకూలతలు కనిపించటం లేదు అనేది చెప్పచ్చు. ఇక 3లో 5 గ్రహాలు ఉన్నా కానీ రాహు అనుకూలిస్తాడు 3లో, శని కొంచెం పర్వాలేదు అనుకూలిస్తాడు బాగానే అని చెప్పచ్చు. బుధుడు, శుక్రుడు కూడా అనుకూలిస్తారు. కొన్ని అనుకూలతలు ఉన్నాయి, అలాగే ప్రతికూలతలు కూడా కనిపిస్తున్నాయి అనేది చెప్పచ్చు. ఇక వారం ప్రారంభం రోజునైతే కనుక వీరికి అనుకూలతలు తక్కువగా ఉండేది కనిపిస్తుంది. ఇక నవమంలో చంద్ర సంచారంకి, అది కన్యా రాశిలో, ఆల్రెడీ కన్యలో కేతువు సంచరిస్తున్నాడు. ఇక దీనికి ప్రారంభం రోజులో కనుక వీరు వ్యాపారంలో కానీ పనిలో కానీ వివిధ అడ్డంకులు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈరోజు ముఖ్యంగా వీరు ఎక్కువగా మానసిక వ్యాకులత చెందేది ఎక్కువగా కనపడుతుంది. అనుకూలతలు తక్కువగా ఉంటాయి అనేది. ఇక భాగస్తుల మధ్య కూడా కొంత అపార్థాలకు అవకాశం ఉంటుంది. ఇక మానసికంగా ఎక్కువ దెబ్బపడేది కనిపిస్తుంది. క్రమశిక్షణ లేకుండా చేస్తుంది. కుటుంబ సభ్యులతోటి ఎలా మాట్లాడినా వ్యతిరేకతలే ఉంటాయి, వ్యతిరేకిస్తారు అందరూ అనేది కనిపిస్తుంది. ఇక దీని కారణంగా మానసిక ఇబ్బందికి గురవుతారు ముఖ్యంగా 16 నుంచి అనేది కనిపిస్తుంది. ఇక ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ శ్రమ ఎక్కువగా చేయాల్సి వస్తుంది. పని భారం పెరుగుతుంది. వారం మధ్యలోంచి నెరవేరిన కోరికలు కూడా కొన్ని చికాకు తెప్పిస్తూ ఉంటాయి. కాబట్టి నిరాశలు ఎక్కువగా పొందేది, అశాంతిగా ఉండేది, మానసిక వ్యధకి గురవుతున్న ఎక్కువ ఈ వారంలో అది నడుస్తూ ఉంటుంది. వీరి మానసిక ప్రభావం మీద ఎక్కువ దెబ్బ పడుతుంది. ఆర్థికంగా అయితే బాగానే ఉంటుంది. ఇతరత్ర ఆరోగ్య సమస్యలు కూడా అంత పెద్దగా ఏమనిపించవు, కానీ మానసిక బాధ, వ్యధ, నిరాశలు, చింతలు వీటికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. అది బంధువులు, అపార్థాలు, చింతలు, ఖర్చులు, ఉద్రిక్తతలు ఉండేది కూడా కనిపిస్తుంది. ఇక హైయర్ ఎడ్యుకేషన్ విషయంకి అయితే బాగానే ఉంటుంది. విదేశీ ప్రయాణాలకు అవకాశం ఉన్నా కొన్ని ఇబ్బందులు ఉండేది కూడా కనిపిస్తుంది. ఇక ఖర్చులు పెరుగుతాయి, విభేదాలను నివారించాలి, లేకుంటే మానసిక సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తాయి కాబట్టి ఒత్తిడికి కారణం అవుతుంది. కాబట్టి ఆ విషయాల్లో కూడా శ్రద్ధ తీసుకోవాల్సిందిగా సూచన. ఇక వారాంతంలో కూడా అదే కాదు, ఆర్థిక విషయాలు కూడా అంత మంచి సమయం కాదు. కాబట్టి కొంచెం ఈ విషయాల్లో ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. ఖర్చుల్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఈ వారంలో వీరికి కోపం కూడా జాస్తిగా ఉంటుంది. జాగ్రత్తగా చూసుకోవాలి, కోపాన్ని కాపాడుకోవాలి. వివాహ జీవితం ఇబ్బందుల్లో పడుతుంది. అవమానాలు, అపనిందలుకి ఆస్కారం ఉండొచ్చు ఈ వారంలో. అటు వ్యాపార పరంగాను, ఉద్యోగ పరంగాను కూడా పని ఒత్తిడి, ఇంట్లో కుటుంబ సభ్యుల వ్యతిరేకత, ఈ రెండిటి మధ్య కూడా ముఖ్యంగా మానసికంగా ఎక్కువ వ్యధ చెంది బాధపడేది ఎక్కువగా కనిపిస్తుంది ఈ వారంలో. ఈ విషయాలు మిగతా విషయాల కంటే కూడా. ఇక వివాహం ఇబ్బందుల్లో పడుతుందని చెప్పుకున్నాం. అవమానం, అపనిందలకు కూడా ఈ వారంలో కొంత ఆస్కారాలు ఉన్నాయి. ఆధ్యాత్మికంగా ఇది మంచి సమయంగా పరిగణించాల్సినదిగా సూచన. ఈ వారం ఎక్కువగా ఆధ్యాత్మికంగా ఉండి ఈ పరిస్థితుల నుంచి అధిగమించాల్సిన ఇదిగా గ్రహాలు అలా సూచిస్తున్నాయి అనేది మనం పరిగణ చేయాలి. ఇక వీరు ఎక్కువగా కూడా అన్ని వ్యతిరేకతలు ఇది ఉన్నాయి కాబట్టి మానసికంగా ఉధృతి చెందే టైంలో ఏ నిర్ణయాలు చేయటానికి పనికిరాదు.
ఏ వ్యాపార నిర్ణయాలు కానీ ఉద్యోగ మార్పిడి నిర్ణయాలు కానీ ఏవైనా సరే అనుకూలతలు చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి శ్రమ ఎక్కువగా చేయాల్సి వస్తుంది, పని భారం పెరుగుతుంది, నెరవేరని కోరికలు చికాకు తెప్పిస్తాయి. ఇవన్నీ ఆర్థికంగా ఎంత బాగున్నా ఖర్చులు కూడా అంతే బాగుంటాయి. భాగస్తుల మధ్య అపార్థాలు, దంపతుల మధ్య అపార్థాలు, కుటుంబ సభ్యుల వ్యతిరేకత ఇవన్నీ కూడా మానసిక క్షోభకు గురి చేస్తాయి ఎక్కువ అనేది మకర రాశి వాళ్ళకి ఈ వారంలో ముఖ్యంగా చెప్పదలిచిన విషయం. ఇక ఈ వారంలో వీళ్ళు సూర్యారాధన, ఆంజనేయ ఆరాధన, సుబ్రహ్మణ్య ఆరాధన ఈ అవరోధాలు దాటడానికి శ్రేయస్కరంగా ఉపయోగపడతాయి అనేది సూచించడం జరుగుతుంది. సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.